సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. సమర్థ శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళిలో మనం చదువుతుంటే ఓం ధన మాంగళ్యదాయ నమః అని వస్తుంది. భక్తులు షిరిడిలో ద్వారకామాయినందు సాయిబాబాను దర్శించుకొని ఎన్నెన్నో కోరికలు తీర్చమని ప్రార్థించేవారు. బాబా మొదట వారి కోరికలు తీర్చి వారిని తమ ఆధ్యాత్మిక మార్గంలోకి లాక్కునేవారు. ఇలాంటి సంఘటనలు సాయి సచ్చిత్రలో కూడా మనం చూడొచ్చు. మద్రాసు భజన సమాజం వారు ధనకాంక్షతో, అంటే బాబా డబ్బిస్తారనే ఒక ఆశతో బాబా చెంతకు రాగా ఆ మద్రాసు భజన సమాజం యొక్క యజమానికి అహంభావం తగ్గి తన శక్తిని గుర్తించే వరకు వాళ్ళని షిరిడీలోనే బాబా ఆపారు. ఆ పైన వారిని ఆశీర్వదించి పంపారు. వారికి అక్కడ ఎంతో ధనం లభించింది. మరో సంఘటన, రఘునాథ్ టెండూల్కర్ అనే భక్తుడు ఉద్యోగ విరమణ చేస్తున్నాడు. ఆయనకు వచ్చే పింఛను కుటుంబ పోషణకు సరిపోదు. బాబా వారి ప్రార్థనను మన్నించి పింఛను సొమ్ము పెరిగేలా అనుగ్రహించారు. సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత రమణ మహర్షి దగ్గర కొంతకాలం ఉన్న శ్రీ బివి నరసింహస్వామి గారు షిరిడి వచ్చి బాబా సమాధి చెందిన తర్వాత బాబాతో సాంగత్యం ఉన్న ఎంతోమంది భక్తుల్ని కలిసి వారి యొక్క అనుభవాలను గ్రంథ రూపంలో రాశారు శ్రీ బివి నరసింహస్వామి గారు. ఒకసారి శ్రీ బివి నరసింహస్వామి గారు 1940 సంవత్సరం ప్రాంతంలో ఒకనాడు షిరిడీలో సమాధి మందిరం ముందు కూర్చొని ధ్యాననిష్టలో మునిగిపోయారు. అప్పుడు ఆయన దగ్గరకు ఒక అపరిచిత వ్యక్తి, అంటే అతను బెంగళూరు నుండి వచ్చానని చెప్పుకున్నాడు. ఆ అపరిచిత వ్యక్తి శ్రీ బివి నరసింహస్వామి గారి వద్దకు వచ్చి ఆయనకు ఒక కాగితం మరియు సంచి ఇచ్చి, ఈ డబ్బు శ్రీ సాయిబాబా సేవకు ఉపయోగించు అని చెప్పి వెళ్ళిపోయాడు. అందులో చూస్తే 11,455 రూపాయలున్నాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. సాయిబాబా యొక్క ధన ప్రధాన శక్తి అది. మనం ప్రతిరోజు చదివే శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిలో ఓం ధన మాంగళ్యదాయ నమఃలో మాంగళ్యం అంటే శుభం, కల్పతరువు అన్నీ ఇస్తుంది. కానీ కరుణామయుడైన సాయినాథుడు ఏది శుభప్రదమవుతుందో అది మాత్రమే ఇస్తారని సాయి సచ్చిత్ర రుజువు చేస్తుంది. వీటిని బట్టి బాబా ఏ వ్యక్తికి ఆ డబ్బు అవసరం అవుతుందో ఆయా సందర్భాల్లో సాయినాథుడు ఏర్పాటు చేస్తాడు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఆ అర్హత ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా బాబా ఆయా సందర్భాల్లో ఆ డబ్బుని అందజేస్తారు. ఈ విషయం ఈరోజు సాయినాథుడు ఓం శ్రీ ధన మాంగళ్యదాయ నమఃలో మనకు తెలియజేశారు.